హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను శంఖం పూలు, జిల్లేడు పూలతో దండ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ పువ్వులంటే శివుడికి చాలా ఇష్టం కదా! సో, మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా చూసి ప్రిపేర్ చేసేసుకోండి. ఇక్కడ నేను సన్నగా ఉన్న నీడిల్ తీసుకున్నానండి. ఎందుకంటే జిల్లేడు పువ్వు కాడ సన్నగా ఉంటుంది కదా! సో, జిల్లేడు పువ్వు కాడ నేను సగానికి కట్ చేసేసాను. ఎందుకంటే మనం దండ వేసినప్పుడు కాడ అడ్డొస్తుంది కదా! అందుకని చెప్పి సగం కాడ కట్ చేసేసాను. నేను జిల్లేడు పువ్వుని 2 శంఖం పువ్వుల మధ్యలో అడ్డంగా వచ్చేటట్టు కడుతున్నానండి. ఇలా కట్టడం వల్ల మనకి 2 పువ్వులు కూడా ఎంతో అందంగా, క్లియర్‌గా కనబడతదండి. సో, జిల్లేడు పువ్వు గుచ్చిన తర్వాత దాని పెటల్స్ శంఖం పువ్వు మధ్యలో ఇరుక్కోకుండా చూసుకోవాలి. వాటిని అందంగా పైకి కనబడేటట్లు సెట్ చేసుకోవాలండి. సో, ఇలా పువ్వులన్నీ కూడా గుచ్చేసుకోవాలండి. సో, దండయితే చాలా అందంగా వచ్చింది. ముద్దగా, అందంగా వచ్చింది. పువ్వులన్నీ కూడా చాలా క్లియర్‌గా కనబడుతున్నాయి కదా! సో, మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.